ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం ఇవాళ అధికారికంగా ప్రారంభం కాబోతుంది. సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 1 గంటకు నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లాంచ్ చేయబోతున్నారు. అనంతరం ఉద్యోగులకు కొత్త హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించబోతున్నారు. మరోవైపు ఈహెచ్ఎస్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ బోర్డు ట్రస్టీలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ కొత్త బోర్డులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులకు స్థానం కల్పించారు. ఈ నూతన ఈహెచ్ఎస్ నిధి కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే, పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుంచి 1.5% వాటాను కంట్రిబ్యూషన్ గా అమలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు నిర్వహణ బాధ్యతలను, పూర్తి అధికారాలను ఈహెచ్సి ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీసుకోబోతుంది. ఈహెచ్ఎస్ నిధులు కేవలం సభ్యులైన ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన అర్హులైన కుటుంబ సభ్యుల వైద్య ప్రయోజనాల కోసమే వినియోగించేలా బోర్డు చర్యలు తీసుకుంటుంది. ట్రస్ట్ రూల్స్ అలాగే నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకతతో, జవాబుదారీతనంతో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.